హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు ఫుల్ ఫేస్ మసాజ్, ఫేస్ యోగా చెప్తున్నాను. అదొక 10 మినిట్స్ వీడియో ఉంటుంది కాబట్టి షార్ట్లలో చేయడం అవ్వలేదు. దానికి కావాల్సినవి విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2. ఈ చివర్లు కత్తెరతో కట్ చేసుకున్నాం అనుకోండి. ఇందులో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఒక బౌల్లో వేసేసుకుంటాం. అలాగే అలోవెరా జెల్ ఒక స్పూన్ తీసుకొని ఆయిల్, ఈ జెల్ కూడా కలిపేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది కలర్. ఎప్పుడు కూడా మన ఫేస్కి కింద నుంచి పైకి రాసుకోవాలి. అప్లై చేసుకునే క్రీమ్ అయినా, మనం వేసుకునే ప్యాక్ అయినా, ఏదైనా కానీ డౌన్ టు అప్. కళ్ళకైతే ఇలా అప్లై చేసుకోవాలి, నుదుటికి కూడా కింద నుంచి పైకి ఈ డైరెక్షన్లో అప్లై చేసేసుకోండి. అలాగే నెక్ కూడా అయితే పైనుంచి కిందకైనా చేయాలి, లేకపోతే కింద నుంచి పైకైనా అప్లై చేయాలి. ఇలా బరాబరా రుద్దకూడదు. డౌన్ టు అప్ కానీ అప్ టు డౌన్ కానీ చేయాలి. ఫస్ట్ మనం నెక్తో స్టార్ట్ చేద్దాం. నెక్ సైడ్స్ ఉంటాయి కదా, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇలా క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేసుకోండి. తర్వాత మెడంతా కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోండి. ఇలా ఓకే. ఇంకా కావాలంటే ఎక్కువసేపు కూడా చేసుకోవచ్చు. మనం రోజు చేసుకుంటాం కాబట్టి అంత అక్కర్లా. ఇలా చూడండి. తర్వాత నెక్ కింద నుంచి పైకి, తర్వాత వేళ్ళు ఇలా మడత పెట్టి ఇలా పదిసార్లు, ఇలా 10 సార్లు చేసుకున్న తర్వాత 2 వేళ్ళతో ఈ చెంపని కింద నుంచి పైకి, ఇదొక 10 టైమ్స్. తర్వాత ఈ 2 వేళ్ళు వెడల్పుగా పెట్టి చెవు వెనక నుంచి ఇలా, చెవు వెనకని కూడా ఇలా ఒక 5 to 6 టైమ్స్. తర్వాత ఈ 2 వేళ్ళతో లిప్స్కి ఇరువైపులా క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. యాంటీ క్లాక్ తర్వాత మళ్ళీ కొంచెం జెల్ చేతికి తీసుకొని వేలికి చక్కగా లిప్స్ మీద రివర్స్, మళ్ళీ త్రీ 4 రౌండ్స్ చేసుకోండి. తర్వాత లిప్ పై, మూతికి, నోరు చుట్టూ అన్నమాట క్లాక్ వైజ్, యాంటీ క్లాక్, తర్వాత నిదానంగా వదలాలి. ఇలా ఒక 5 సార్లు చేద్దాం. తర్వాత ఫిష్ మూతి, ఇలా ఒక 5 సార్లు.
తర్వాత ఇంకొంచెం జెల్ తీసుకోండి చేతికి. చెంపల్ని కింద నుంచి పైకి నిదానంగా చేయాలి చూడండి. తర్వాత చేయి కూడా నిదానంగా తీయాలి. ఓకే, అదర్ సైడ్ 10 టైమ్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలా నేను. ఇక్కడ కూడా నిదానంగా చేయి తీయాలి. తర్వాత ఈ 2 వేళ్లతో ముక్కుకి ఇరువైపులా క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. తర్వాత ఇటు 5 సార్లు ఇటు 5 సార్లు చేసుకున్నాం. ప్రతి 2 వేళ్లతో కంటి కింద జెంటిల్గా ఇక్కడ ప్రెషర్ ఇవ్వాలి. ఇలా నిదానంగా ఇక్కడ తేవాలి, ఇక్కడ ప్రెషర్ ఇవ్వాలి. ఇదొక 10 టైమ్స్. తర్వాత వేళ్ళు ఇలా మడత పెట్టి 10 టైమ్స్. తర్వాత కంటి చుట్టూ 8 పడుకోబెట్టి 8 చూడండి ఎలా చేస్తున్నానో ఇలా. ఫైనల్గా ఇక్కడ ప్రెషర్ ఇవ్వాలి. యాంటీ క్లాక్ అదొక 5 సార్లు, ఇదొక 5 సార్లు చేసుకోవాలి. తర్వాత ఐబ్రోస్ దగ్గరగా ప్రెస్ అండ్ రిలీజ్. తర్వాత ఐబ్రో లిఫ్టింగ్ ఇలా నిదానంగా ఇంచ్ బై ఇంచ్ ఇదంతా ఐబ్రోస్ లిఫ్ట్ చేస్తూ రావాలి. రివర్స్ కూడా చేయాలి. వన్ మోర్ టైం. తర్వాత మళ్ళీ కొంచెం జెల్ తీసుకోండి. ఫోర్ హెడ్ లిఫ్టింగ్ నిదానంగా ఫోర్ హెడ్ మీద కూడా ఇట్లా కింద నుంచి పైకి తీసుకువెళ్ళాలి. కొద్దిగా ఆయిల్ తీసుకొని మళ్ళీ నిదానంగా చేయాలండి. కళ్ళు చాలా సున్నితం. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. తర్వాత మిడిల్ ఫింగర్తో ఐబ్రో సెంటర్లో ట్యాప్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసి అదిని పట్టుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. వేళ్ళు ఇలా పెట్టుకొని ఇక్కడ కణతల దగ్గర మజిల్తో సహా రొటేట్ చేయండి 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్.
తర్వాత ఆ చేతులు నుదుటి మీద తీసుకురండి. అది కూడా అక్కడ కూడా క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. తర్వాత ఈ 3 వేళ్ళతో నుదురంతా ట్యాప్ చేస్తూ రండి, ఇంచ్ బై ఇంచ్. అలా కొంచెంసేపు ట్యాప్ చేస్తూ రండి. ఇలా చేయడం వల్ల ఫేస్ అంతటికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మంచి గ్లో వస్తుంది. ఇలా చేసిన వారం రోజుల్లోనే, మీరు ప్రతిరోజు చేసుకున్నారనుకోండి, వారం రోజుల్లోనే మీ ముఖంలో తేడాని మీరు గమనిస్తారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించి అడుగుతారు మిమ్మల్ని. ఓకే, నెక్స్ట్ కంటి కింద జెంటిల్గా, చాలా సెన్సిటివ్ ప్లేస్ కదండి, ఇక్కడ చాలా జెంటిల్గా ట్యాప్ చేయాలి. పై పెదవు పైన, కింద పెదవి కింద, చిన్, చెంపలు, చెంపలు వాయించుకోండి. బుగ్గలు పొంగించి కూడా ట్యాప్ చేసుకోవాలి. ఫేస్ అంతా ట్యాప్ చేసుకోండి, కళ్ళ మీద కొట్టుకోకుండా ఫేస్ అంతా కూడా ట్యాప్ చేసుకోవాలి. మెడ మీద, మనం మెడకు కూడా మసాజ్ చేసుకున్నాం కదా, కాబట్టి మెడ మీద కూడా ట్యాప్ చేసుకోవాలి. నెక్ బ్యాక్ సైడ్ కూడా. ఓకే, ఫైనల్గా మళ్ళీ కొంచెం జెల్ తీసుకోండి. ఇక్కడి నుంచి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా జెల్ మిగిలిపోయింది అనుకోండి, ఇంకా చక్కగా చేతులకు కూడా అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది కదా? నమస్తే, బాయ్.